తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. పిల్లలు దేవుడితో సమానం అంటారు. మాకు తెలుసులేరా. పిల్లలకి కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు పాపం. మాకు తెలుదులే, నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. దాన్ని ఎలా మెలికలేయాలి, ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి, ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే చెప్పు. జగనన్నపై అమితమైన ప్రేమతో ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే బాబే. అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. నీకు అర్థమవుతుందా? అంటే అంత అమితమైన ప్రేమతో, భక్తితో ఒక చిన్నారి ఐ థింక్ వాటో వాట్ ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే, నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. ఊరుకోమ్మా, ఊరుకోరా. జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే, పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక్క నిమిషం, ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది. ఏంట్రా ఇది? ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం. ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక్క నిమిషం నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు. అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. ఎవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఆమె తండ్రి లక్ష్మణ్ రెడ్డి నగల దుకాణంలో మేనేజర్ గా పనిచేస్తున్నారని. అటు చూడు బే. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరంతా ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? వాళ్ళ అమ్మగారు దేవిక, వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? చూడు, విజయవాడలోని రవీంద్ర భారతి స్కూల్లో 8th క్లాస్ చదువుతుందంట. ఏమిటండి మీరు మాట్లాడేది? కనీసం వరస్ట్ లో వరస్ట్ 1,00,000 ఫీజు ఉంటుందిగా 8వ తరగతి అంటే. బాధ్యత తీసుకోవద్దు, మనకెందుకు ఈ పనికి మాలినటువంటి రాజకీయాలని. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ₹1,00,000 ఇద్దరు పిల్లలకు ఫీజు కడుతుంటే 15,000 రాలేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందంట కుటుంబం. అనవసరంగా ఎదవనైపోయానన్న. ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? చేస్తే నీతి
చేస్తే పూతా. మనుషులేనా మీరు అసలు? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని. నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే అదే ఎందుకు అసలు ఏమనుకుంటున్నారు మీరు? సరే మమ్మల్ని మాట్లాడారు, వదిలేసాం, అందరినీ మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఓకే, చేసుకోండి, మీ ఇష్టం. ఇట్స్ క్వైట్ కామన్, ఐ అండర్స్టాండ్. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఏదైనా. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. పిల్ల భవిష్యత్ మీద, ఆ పిల్ల నిర్జీవితం మీద ఏమన్నా అయితే మీరు సమాధానం చెప్తారా దానికి? చెప్పరా, చెప్పు. అంతా నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఖచ్చితంగా ఇది లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇష్యూ మీద. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దిశగా అడుగులేస్తోంది. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు నువ్వేమన్నా అపార్ట్మెంట్ అంతా వీళ్ళదే, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, కావాలని ఆ పాపను అక్కడికి తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో? కళ్ళు కనిపించట్లేదా? వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ, కల్మషము కుట్ర లేని ఒక ప్రేమ అది. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు గానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పెరుగుతుందిగా, ప్లీజ్ లైక్ షేర్.